ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయిని పటాన్చెరు కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్న మెట్టు సాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తుందనగా ఇవాళ ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల ముందు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తే బాగుండేదని స్థానిక నేతలు అంటున్నారు. పార్టీ జెండా మోయడానికే కాటా శ్రీనివాస్ గుర్తొస్తారా అని ప్రశ్నించారు. పార్టీ మీటింగుల్లో ఎన్నికల్లో కాటా శ్రీను అవసరం కానీ పదవులకు అవసరం లేదా అంటూ నిలదీశారు. దాంతో సభలో గందరగోళం ఏర్పడింది. వారిని మెట్టు సాయి సముదాయించే ప్రయత్నం చేశారు. ఎస్సీక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయిని పటాన్చెరు కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. ఇక నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్న మెట్టు సాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తుందనగా ఇవాళ ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు కొంత వ్యతిరేకత అయితే ఎదురవుతుంది. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే కార్యకర్తలు అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పటాన్చెరులో సాయి అయితే ఎమ్మెల్సీ ఫిషరీస్ కార్పొరేషన్ కి సంబంధించి ఎమ్మెల్సీ ఉన్నారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారంలోకి వచ్చారు. అయితే ప్రచారానికి గడువు సమీపిస్తున్న క్రమంలో ఆయన రావడం అనేది కొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. గత 10-15 రోజులుగా ప్రచారానికి రాని వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చారని చెప్పి కార్యకర్తలు అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గము మరో మైపాల్ రెడ్డి వర్గము 2 వర్గాలుగా ప్రచారం అయితే చేస్తున్నారు పటాన్చెరు సంబంధించి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి పోటీ చేసిన క్రమంలో పటాన్చెరు సెగ్మెంట్ లో అయితే కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఓ వర్గం సపోర్ట్ చేస్తూ మరో వర్గం వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటీవల గూడెం మైపాల్ రెడ్డి వర్గానికి చెందిన యాదగిరి నామినేషన్ వేసి విత్డ్రా చేసుకోవడంతోనే పటాన్చెరు నియోజకవర్గంలో పరిస్థితులు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మైపాల్ రెడ్డి వర్గము రెచ్చగొట్టే విధంగా చేస్తుందని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గము ఆరోపించడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇదే విషయాన్ని అటు బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకపోవడంతో ఎన్నిక అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా తయారైంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం 4 జిల్లాల్లో ఒక విధంగా ఉంటే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట 3 జిల్లాల్లో మరో విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ కావచ్చు, నిజామాబాద్, అటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఉండగా ఈ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఈ తొలిసారిగా సంగారెడ్డి జిల్లాకు రావడం అనేది కొంత కాంగ్రెస్ కార్యకర్తలకు ఆగ్రహానికి కలిగించే విషయంగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా పటాన్చెరు సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ క్యాడర్ ముందు నుంచి దరిచేర్చుకోవాల్సింది పోయి ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రావడం అనేది ఈ కావాలని చేస్తున్నారా అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతోనే కొంత 2 వర్గాల మధ్య జరుగుతున్న పోరుగా దీన్ని చూస్తున్నారు. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఏకతాటికి చేసే ప్రయత్నం అయితే అధిష్టానం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు కొంత విభిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ స్థాయి విషయంలోనూ కూడా అదే జరిగిందని కొంతమంది అయితే ప్రచారం చేస్తున్నారు. 2 వర్గాలుగా విడిపోయి ఒక వర్గము అడ్డుకుంటే మరో వర్గం సపోర్ట్ చేస్తున్నట్లుగా అక్కడ పరిస్థితి ఉంది. దీంతో పటాన్చెరు కాంగ్రెస్ మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మరోపక్క చూస్తే ఇటు కాంగ్రెస్ కార్యకర్తల నిలదీతకు అటు మెట్టు సాయి ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు? ప్రస్తుతానికైతే మెట్టు సాయి ఆ ఎలక్షన్ టైం కాబట్టి కొంత సముదాయించే ప్రయత్నం అయితే చేశారు కార్యకర్తలు. ఎందుకంటే 4 ఉమ్మడి జిల్లాలు తిరగడం నేపథ్యంలో పటాన్చెరు రావడం కొంత ఆలస్యమైందని చెప్పి కొంత క్యాడర్లు అయితే సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ పరిస్థితులు అయితే ఆ విధంగా లేవు. ఎందుకంటే సంగారెడ్డి జిల్లాకు గతంలో జగ్గారెడ్డితో పాటు వచ్చినప్పటికీ ప్రచారంలో పాల్గొనకపోవడం అనేది కొంత స్థాయి పైన వ్యతిరేకత ఉందని అయితే స్థానిక కార్యకర్తలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ సంగారెడ్డిలో పలుమార్లు వచ్చినప్పటికీ పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించకపోవడం, ప్రచారంలో పాల్గొనకపోవడం అనేది విమర్శలకు సాధిస్తుంది. ఈ నేపథ్యంలోనే సాయిని అడ్డుకున్నారనే ప్రచారం అయితే ఒకటి ఉంది.
మైపాల్ రెడ్డికి సంబంధించిన వర్గం శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించిన వర్గీయులు అయితే ఈ కార్యక్రమాన్ని చేశారని చెప్పి కొంత ప్రచారం చేసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ నుంచి వివరాలు అయితే రాలేదు. నాగేష్, మరోవైపు కాటా శ్రీనివాస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పార్టీ జెండా మోయడానికే గుర్తొస్తారా, పదవులకు అవసరం లేదా అంటూ కూడా ఆయన పదవుల గురించి కూడా ఒకసారి నొక్కి చెప్పినట్లు అర్థమవుతుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? కాటా శ్రీనివాస్ గౌడ్ ఛానల్ గా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నారు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఆశించినప్పటికీ చివరి క్షణంలో టికెట్ రావడం, లాస్ట్ టైం చివరి క్షణంలో టికెట్ రావడంతో కొంత ఆయనకు ఆశించిన స్థాయిలో ఆయనకు కార్యకర్తల నుంచి మద్దతు అయితే లభించలేదు. దీంతో చివరి క్షణంలో ఓడిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొదట్లోనే కాటా శ్రీనివాస్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ప్రకటించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండదని కార్యకర్తల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ గతంలో బీఆర్ఎస్ లో మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను వేధించారనే ఒక అపవాదం అయితే ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు, ఏ పనులకు కూడా కాకుండా అడ్డు తగులుతున్నారనే అపవాదం అయితే మైపాల్ రెడ్డికి ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్. ఎవరైతే కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు, తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటారు, వారందరికీ మద్దతుగా ఉంటూ ఏ కార్యక్రమైనా ముందుండి నడిపించిన పేరు కాటా శ్రీనివాస్ గౌడ్కు ఉంది. అయితే జెండాలు ఎజెండాలు అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి, పటాన్చెరు కాంగ్రెస్ కు మొదటి నుంచి వెన్నుదండుగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ ను కాదని మైపాల్ రెడ్డిని చేర్చుకోవడం కొంత అక్కడ స్థానికంగా చర్చనీయాంశం ఉంది. ఇప్పటికీ కూడా దాదాపుగా 6 నెలల పైగా అయినప్పటికీ 2 వర్గాలుగానే కొనసాగుతున్నాయి కానీ ఆ పటాన్చెరు కాంగ్రెస్ లో అయితే ఎలాంటి మార్పు లేదు. ఇటీవల జరిగిన గొడవలో కూడా అటు కాంగ్రెస్ కావచ్చు, అటు కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇటు మైపాల్ రెడ్డి వర్గం కావచ్చు, 2 వర్గాలుగానే ఉన్నాయి కానీ అధిష్టానం రంగంలో దిగి చర్చలు జరిపినా ఏమాత్రం ఫలితం లేదు. ఈ నేపథ్యంలో పటాన్చెరు కాంగ్రెస్ సరిదిద్దడం అనేది కొంత అధిష్టానానికి తలదొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు.